భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ సిఎస్ఐ చర్చిలో చైర్మన్ అనిల్ కుమార్ బాబు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిషప్ తల్లి విజయ పద్మారావు పాల్గొని వ్యాఖ్యాన్ని అందించడం జరిగింది। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రుద్రంపూర్ సిఎస్ఐ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ సందర్భంగా క్వాయర్ వారు ప్రత్యేక గీతాలు పాడుతూ దేవుని స్తుతించడం జరిగింది। నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన యేసుక్రీస్తు బోధనలు విశ్వ మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తాయని, విశ్వ మానవులకు ప్రేమ పంచిన యేసుక్రీస్తు మార్గం ప్రతి ఒక్కరికి అవసరమని అన్నారు। శాంతి, సహనం, కరుణ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని బోధించిన జీసస్ మాటలు సదా అనుసరించాల్సిన క్రిస్మస్ పర్వదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు। ఎవరి బిడ్డలను మధ్య వయసు గల వారిని వృద్ధులను అయా ఇశ్రాయేలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి నీ దీవెనలతో మమ్మలను మీరు నడిపించుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి। కదండి, అంటే క్రిస్మస్ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పండుగ దినమున చక్కటి వస్త్రాలను ధరించుకొని, ఇల్లు శుభ్రం చేసుకొని, పిండి వంటలు చేసుకొని అంత అలంకరించుకొని వస్తేనే యేసయ్య ఉంటాడు కాదు కానీ దేవుడులారా, ఎప్పుడైతే నీ నోట స్తుతి ఉంటుందో, స్తోత్రం ఉంటుందో, ఎప్పుడైతే నువ్వు దేవుడి సన్నిధిలో మోకరిస్తావో ఆ దినమే నీ జీవితానికి క్రిస్మస్। ఆ దినమే నీ దగ్గర ఆయన నిన్ను దర్శించి ఆయన నిన్ను నీకున్న కష్టంలోంచి, శ్రమలోంచి, బాధల్లో నుంచి ఆయన విడిపించబోతుంటున్నాడు। కాబట్టి ఆయన నిరంతరమట ఆయన సర్వాధికారి ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు। నిరంతరం స్తోత్రార్హుడై ఉన్న ఆ యేసయ్యను మనం ఏం చేయాలంటే నిత్యము కూడా మనం ఏం చేయాలా? ఆయనను ఆరాధించాలి। ఆయనను మనం ఏం చేయాలంటే పూజించాలి। కాబట్టి ఆ యేసయ్య అందుకు 2024 సంవత్సరాల క్రితం వచ్చాడు। ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలను కనుక మనం గమనించినట్టయితే అపోస్తలుడైన పౌలు కూడా ఒక మాట చెప్తా ఉంటున్నాడు। ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట, విడిచిపెట్టని భాగ్యం ఎరించుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తులుగా చేసుకొనెను। దేవుడులారా, ఇక్కడ యేసు ప్రభు గురించి ఆయన దేవుని స్వరూపమై ఉండి కదండి, చాలా మంది దేవుడు అనిచినంటే ఏ పాపము లేని వాడి దేవుడు, వివాహం చేసుకునేది వాడి దేవుడు కదా, ఆయన నిత్యము ఆరాధనకి యోగ్యుడైన వాడి దేవుడు। కానీ చాలా మంది స్థలం ఉన్నది కాబట్టి మీరు ఎలాంటి అంటే సత్రంలో స్థలం లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టను అని, అంటే ఆయన రిక్తులుగా ఎందుకు వచ్చాడు? దేవుడులారా, రిక్తులుగా ఎందుకు వచ్చాడు అంటే ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు। కానీ రాజులకు వాళ్ళు జరించవలసిన యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే రాజుల గృహంలోకి వెళ్తే రాజులే వెళ్ళాలి, మంత్రులే వెళ్ళాలి, అధికారులు ఉన్న వారు వెళ్ళాలి। కాబట్టి మనందరికీ ఆయన పూజించి ఆరాధించే అవకాశం దొరికిందని యేసయ్య ఏం చేసిందంటే అందరికి అందుబాటులో ఉండటానికి ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టాడు కదండి। క్రిస్మస్ పర్వదినాన మన మధ్యన విచ్చేసిన తల్లి గారికి, అభిషిక్తులకి, సంఘ పెద్దలకి, సెయింట్ పీటర్ చర్చ్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామాన వందనాలు తెలియజేస్తున్నాను। మీ అందరికీ నా పక్షాన, నా కుటుంబ పక్షాన క్రిస్మస్ శుభాకాంక్షలు। నాకైతే ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు ఈ మధ్యలో అధ్యక్షుడి గారికి ఒక భయంకరమైన శోధన వచ్చింది। రైతు కౌన్సిల్ అంతా కూడా ఆగిపోయింది।